ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 25వ అధ్యాయం. అలాగే నాస్తికుడు ప్రముఖ రచయిత కె సభ ఇలా వ్రాశారు. నేను ఆపాదమస్తకము మంటలలో మగ్గుతున్నట్లు బాధలతో జబ్బుతో మంచంలో ఉన్నప్పుడు శ్రీ సాయి లీలామృతం చదివాను. మధ్యాహ్నం మగతలో శ్రీ సాయి కనిపించి టీ అడిగారు. సాయంకాలం 5 గంటలకు నా జబ్బు తగ్గుతుంది అన్నారు. తరువాత కలలో వర్షం వచ్చింది. ఒక పాము వచ్చింది. కొందరు రమణాశ్రమం వైపుకు ఒక శవపేటిక మోసుకెళ్తున్నారు. నిద్రలేచాక బాబాలాగా తలగొడ్డ చుట్టుకొని టీ తెప్పించి నేనే తాగాను. వర్షం వచ్చింది. 5 గంటలకు జబ్బు నయమైంది. 7 గంటలకు ఒక పాము వచ్చింది. ఇవన్నీ స్వప్నంలోలానే జరిగాయి. కానీ శవపేటిక, సాయి వదిలి వెళ్లిన తుండు మాత్రము కనిపించలేదు. మీ కే సభ. సాయి తన వ్యాధి తగ్గించి మృత్యువు నుంచి రక్షించారని వారి భావము. జాస్తి శేషగిరిరావు 54వ సంవత్సరం వరకు నాస్తికుడు. మిత్రుడు భాస్కర్రావు ఎన్నిసార్లు సాయి గురించి చెప్పినా పెడచెవిని పెట్టేవాడు. ఒకరోజు వారి మరదలు మీరాబాయి చేసే బాబా భజనకు పిలిస్తే వెళ్లారు. భజన వింటూ సాయిబాబా పటం చూస్తుంటే కళ్ళు మూతబడి తెరవటం ఆయన వల్ల కాలేదు. కన్నీరు కారసాగింది. తరువాత ఒకనాటి రాత్రి కలలో తలబాగా చుట్టుకున్న పండు ముసలి ఒకరు నిలకమంచం మీద పడుకున్నారు. ఆయన కాళ్లవైపుగా వెళ్తున్న శేషగిరిరావుని ఆయన కాలుతో చాచి తన్నాడు. కింద పడ్డ శేషగిరిరావు పట్టరాని కోపంతో ఆయనను మంచం మీద నుంచి లాగి చెంపలు వాయించి కింద పడదోసి కాళ్లతో తంతున్నాడు. పక్కనే ఉన్న మిత్రులొకరు వారించటంతో పశ్చాత్తాపంతో ఆయనను క్షమాపణ వేరాడు. ఆయన నవ్వి శేషగిరిరావు భుజం మీద చెయ్యి వేసి, నీకు రైలు కోత వినపడటం లేదా అన్నాడు. శేషగిరిరావు ముందుకు వంగి చూస్తే అక్కడ 2 రైలింజన్లు ఢీకొంటున్నాయి. వెంటనే లేచి కల గురించి చెప్తే భాస్కర్రావు గారు శేషగిరిరావులోని అస్తికత్వానికి నాస్తికత్వానికి యుద్ధం జరిగి నాస్తికం నశించింది అన్నారు. తరువాత మిత్రులతో కలిసి షిరిడీ వెళ్తూ కారణం లేకనే కన్నీరు కారి పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చారు. అక్కడ అందరూ సాకోరీ చూసి వస్తుంటే దారిలో ఒక విచిత్రమైన సువాసన ఫర్లాంగు దూరం వారిని వెంటాడింది. అది అగరవత్తులది, పువ్వులది కాదు. అది సాయి వారి చెంతనున్నట్లు సూచనని ఒకరు, తమను పూజించమన్న హెచ్చరిక అని మరొకరు వివరించారు. శ్రీ సాయి నాలోని నాస్తికత్వాన్ని పూర్తిగా తొలగించి నా అంత్యదశలో జ్ఞానమార్గం చూపినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అని చెప్పారాయన. శ్రీ సాయిది ఖండాంతర లీల, అఖండ లీల. ఆ రోజుల్లోనే రష్యా జపాన్ యుద్ధంలో పాల్గొనిన కెప్టెన్ జహంగీర్ షా నౌకలను రక్షించారు. ప్యారే కిషన్ వాలీకి 1972లో షిరిడీ వెళ్లగానే ఆ మరురోజే ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. బాబా వద్ద చీట్లు వేస్తే ఎంవి ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్గా చేరమని సందేశం వచ్చింది. అతడు అందులో చేరిన నాటి నుంచి తన నౌకను కాపాడుతుండమని నిత్యము సాయికి 2 అగరబత్తులు చెల్లించి ప్రార్థించేవాడు. చిత్రంగా ప్రతిసారి ఒక అగరబత్తి విధిగా ఆరిపోయేది. మే 17, 1972లో ఒకసారి ఆ నౌక కలకత్తా నుంచి అండమానుకు 2 సార్లు బయలుదేరి సముద్రం కల్లోలంగా ఉండటం వలన వెనుకకు రావాల్సి వచ్చింది. 3వసారి నడిసముద్రం చేరాక గాలివాన ప్రారంభమై నౌక వరగనారంభించింది. కారణం ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా నౌకాశ్రయం నుంచి సహాయం రాలేదు. నౌకలోకి నీరు వచ్చి కొందరు నావికులు లైఫ్ బెల్టులు కూడా తీసుకోలేకపోయారు. అవి నీటిలో మునగకుండా కాపాడతాయి. చివరికి నౌక మునిగిపోవటం తథ్యమని తెలిసి అందరూ సముద్రంలో దూకి సుమారు అర్ధరాత్రి గాఢాంధకారములో కాయమబ్బుల కింద 15 అడుగుల అలల మధ్య తిండి నీరు లేకుండా కొట్టుమిట్టులాడారు. అలా 30 గంటలు గడిచాక అతడు ఇక శక్తి లోపించి తాను చనిపోవడం తథ్యమని తలచి బాబాను ఆర్తితో ప్రారంభించగానే ఒక దుంగ చేతికి చిక్కింది. చివరకు జలకేంద్ర అనే మరొక నౌక అటుపోతూ వారందరినీ రక్షించింది. కెప్టెన్ వాలీని ఆ నౌకలోకి లాగుతున్నప్పుడు అతడు 20 అడుగుల వరకు పైకి వచ్చి 3 సార్లు నీటిలో జారిపడిపోయి స్పృహ కోల్పోయాడు. మెలకువ వచ్చేసరికి 103 డిగ్రీల జ్వరము, ఒంటి నిండా కట్టులు ఉన్నాయి. త్వరలో కోలుకున్నాడు. నడిసముద్రంలో కూడా సాయికి తన భక్తుని కేక వినిపిస్తుంది.